ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. అంటే మనం ఫజ్ర్ సెహరీ చేస్తాం కదా, దానికంటే ముందు నియత్ చేసుకోకపోతే ఉపవాసం పాటించినట్లే అన్నారు. ఇక్కడ ఈ హదీస్కు సంబంధించి సనద్ మీద కూడా కొంతమంది ఎతరాజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒకే సనద్ ద్వారా వచ్చింది. సై హదీస్ ఉంది కానీ ఒకటే సనద్ ద్వారా వచ్చింది. ఉలమాల మధ్య దీనికి సంబంధించి ఇఖ్తిలాఫ్ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉలమాలు ఏమంటారంటే ఉపవాసానికి నియత్ అనేది మనము ఫజర్ నుంచి, అంటే రాత్రి కూడా చేసుకోవచ్చు, ముఖ్యంగా ఫజర్ నుంచి దవాయ కుబ్రా వరకు, అంటే దాదాపుగా జొహర్ సమయం ప్రారంభమయ్యేంత వరకు కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫుకహాలు సూచిస్తారనమాట. కాకపోతే హదీస్ యొక్క దాని ప్రకారం కొంచెం ముందే నియత్ చేసుకోవడం ప్రారంభించండి. మీరు పడుకునేటప్పుడే రేపు నేను రంజాన్ ఉపవాసం ఉంటానని అనుకోండి, లేదా పొద్దున సెహరీ మనం చేస్తున్నామంటేనే ఉపవాసం ఉంటున్నాం, సపరేట్గా ఏం మళ్ళీ దానికోసం అనుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఉపవాసానికి నియత్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి పదాలు మనకు ఇస్తూ ఉంటారు అరబీలో. వాటిని చదవాలా లేదా అంటే, ఎక్కడైనా సరే నియత్ అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పానికి సంబంధించినటువంటి, దానికి భాషతో పని లేదు. కాకపోతే మీ